హలో గైస్. సో ఇందాకే రెట్రో మూవీ చూడడం జరిగింది. అండ్ సినిమా విషయానికి వస్తే అసలు నాకు ఒక కాన్సెప్ట్ అయితే అసలు అర్థం కాదు. సూర్య గారు ఫ్లాప్ సినిమాలు తీద్దామని ఈ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తారా, లేక ఈ డైరెక్టర్సే సూర్య గారితో ఫ్లాప్ సినిమా తీద్దామని వాళ్ళే వస్తారా? అసలు ఈ కాన్సెప్ట్ అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటిది, ఎన్నెన్ని ఫ్లాపులు. సూర్య గారికి ఉన్నంత క్రేజ్ ఇంత, బట్ ఆయన హిట్ రేషియో మాత్రం ఇంత. సూర్య గారి స్క్రిప్ట్ సెలెక్షన్స్లో తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు ఆయన కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు అయితే ప్రతి ఒక్క స్టార్ హీరోకి ఒక్కొక్క రాడ్ దింపుకుంటూ వస్తున్నారు. రజనీకాంత్ గారి దగ్గర నుంచి, ధనుష్ గారి దగ్గర నుంచి ఇప్పుడు సూర్య వరకు ప్రతి ఒక్కరికి 90 mm రాడ్ దింపుతూ వస్తున్నారు. అసలు అయినా సరే ఆయనతో సినిమాలు ఎందుకు తీస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు సినిమా గురించి ఏం చెప్తాం? అసలు ఈ సినిమాకి హైలైట్ అనేది ఏదైనా ఉంది అంటే అది సూర్య గారు ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సినిమాలో సీన్స్లో అంత దమ్ము లేకపోవడం వల్ల అదంతా వేస్ట్ అయిపోయిందని చెప్పాలి. పూజా హెగ్డే క్యారెక్టర్ కూడా ఏమీ లేదు, ఇట్స్ అ ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఈ రెట్రో అనే దానికి లవ్, లాఫ్టర్, వార్ అనే ఒక 3 క్యాప్షన్లు ఇచ్చారు. లవ్ సరిగ్గా లేదు, లాఫ్టర్ సరిగ్గా లేదు, వార్ కూడా లేదు. అసలు వార్ లేనే లేదు. ఈ మూవీలో కంటెంట్ ఇంత, బట్ స్టార్ క్యాస్ట్ ఇంత. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఆయనకి చాలా కాలంగా అసలు హిట్సే లేవు. అప్పుడెప్పుడో లాక్డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆకాశమని హద్దురా తర్వాత వేరే ఏ సినిమా ఆయనకి హిట్ అనేది లేదు. విక్రమ్లో రోలెక్స్గా కనిపించారు. దాని మీదే ఆ క్రేజ్తోనే ఇంకా నెట్టుకొస్తున్నారు తప్పితే ఆయన పర్సనల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్తో హిట్ చేసింది లేదు అండ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది లేదు. ప్రతి సినిమాతో డిసప్పాయింట్మెంట్. రాబోయే కాలంలో సూర్య గారు జాగ్రత్త పడకపోతే మాత్రం ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం ఖాయం. అండ్ ఎస్పెషల్లీ ఆయన ఇలాంటి డైరెక్టర్స్కి దూరంగా ఉండడం ఇంకా చాలా బెటర్. సో గైస్, సినిమాలో అయితే ఏ మ్యాటర్ లేదండి. సో ఇదొక బిలో యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. సో మీ ఇష్టం, చూడాలనుకుంటే వెళ్ళి థియేటర్స్లో చూడండి. అండ్ ఇదైతే నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అంటే మూవీ టెక్నికల్ పరంగా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఎప్పుడు టెక్నికల్ పరంగా కార్తిక్ సుబ్బరాజు ఫిల్మ్ని కొట్టేవాడు లేడు. బట్ మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఏమీ లేదు, చాలా డ్రాగింగ్ అండ్ లాగింగ్గా ఉంటుంది ప్రతిదీ కూడా. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ రెట్రో మూవీ. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.